Camera switch on. Okay. Clap. Clap. Pranaya Films, Dayal Unaya, Murchum shot, all the best. Action. 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 ఆగు. ఎవరు నువ్వు? చనిపోయిన నా భార్య ఎలానే ఉన్నావు? ఓకే. ప్రణయ ఫిలిమ్స్ పతాకంపై దయ్యాలున్నాయా అనే ఒక ప్రేతాత్మల పైన మేము ఒక కామెడీని జోడించి అలనాటి ఒకప్పుడు సర్దార్ సర్వాయి పాపన్న హీరోగా ప్రొడ్యూసర్గా చేసిన జయంత్ గౌడ్ గారిని ఈ చిత్రానికి ఒక ప్రొఫెసర్ క్యారెక్టర్గా మేము వెళ్ళి బ్రదర్ లోగడ ఆ చిత్రాన్ని నేనే సర్దార్ సర్వాయి పాపన్న కెమెరామెన్ చేశాను. అది పెద్ద తారాగణంతో బ్రదర్ నేను ఒక పిక్చర్ చేస్తున్నాను, అది మీరైతేనే దానికి ఒక ప్రొఫెసర్గా దానికి యాప్ట్ అంటని చెప్పేసి చెప్పిన తక్షణమే అతని ఈ సర్దార్ సర్వాయి పాపన్న హీరోగా చేసిన తర్వాత ఎంతోమంది అతన్ని అప్రోచ్ అయ్యి బ్రదర్ మా దాంట్లో క్యారెక్టర్ చేయాలంటే నో, నేను నా సొంతంగానే తీస్తాను, ఇతర పిక్చర్లో చేస్తే ఒక హీరో తప్ప నేను వేరే పాత్రలు నేను చెయ్యను అని అంటే, బ్రదర్ మీకు ఇది హీరో కన్నా పెద్ద పిక్చర్ అవుతుంది, మీరు నా గురించి చేయాలి అంటని చెప్పేస్తే చేస్తున్నా అని చెప్పడం చాలా వారికి ధన్యవాదాలు చెప్తాను. అలాగే మా హీరోయిన్ కలకట బేసుడి అక్కడ ఎన్నో చిత్రాలు చేసింది. ప్రియాంక కర్మకార్. ఆ తర్వాత ఆమె నేను ఫోన్లోనే కలకట్టలో ఉన్నప్పుడు సబ్జెక్ట్ చెప్పడం జరిగింది. సార్ మీ సబ్జెక్ట్ చాలా నచ్చింది, నేను డెఫినెట్లీ చేస్తాను అని చెప్పేసి ఆమె మాకు చెప్పడం జరిగింది. దీనికి మేము చెప్పిన నేను ఓన్లీ ఫోన్లో బ్రదర్ సురేందర్ రెడ్డి గారు చైర్మన్ ఆఫ్ తెలంగాణ ఏపీ చైర్మన్గా సార్ నాకు నా సొంత పిక్చర్ ప్రారంభోత్సవం నేను మనస్తెలుపులను చేస్తున్నాను అంటే నేను మీ దగ్గరికి వచ్చి చెప్పలేకపోతున్నాను, సారీ, దాన్ని మన్నించండి. లొకేషన్స్లో నేను నిన్నటి వరకు రాత్రి 12 బిజీగా ఉండి అది అర్థం చేసుకొని బ్రదర్ నేను వస్తున్నాను అని చెప్పినందుకు నాకు చాలా వారికి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈ చిత్రానికి కెమెరా స్విచ్ ఆన్. ఇక్కడ చిన్నతనం నుండి రాజకీయాలలో ఒక వెలుగుతూ తనకంటూ ఒక స్థానం కల్పించుకున్నటువంటి ఒక లెజెండ్ కొప్పుల నరసింహారెడ్డి గారికి చాలా ధన్యవాదాలు. ఇంత బిజీ షెడ్యూల్లో వచ్చి మా మాటలు మన్నించి మా చిత్రానికి కెమెరా స్విచ్ ఆన్ చేసినందుకు వారికి ఎంతో మేము రుణపడి ఉంటాం. అలాగే భీమ్రెడ్డి గారు, అతని ఒక చాలా బిజీ షెడ్యూల్, బిజినెస్ కన్స్ట్రక్షన్స్లో ఉండి వారిని నేను ఆహ్వానించి ఫస్ట్ డైరెక్షన్ వారికి ఇచ్చినందుకు నేను ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. వారు దానికి సమృద్ధిగా వారు ఫస్ట్ డైరెక్షన్ చేసినందుకు ధన్యవాదాలు. అలాగే ఈ చిత్రంలో కొప్పుల నరసింహారెడ్డి గారు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఆ తర్వాత సురేందర్ రెడ్డి గారు క్లాపింగ్. ఈ పిక్చర్ సారాంశం ఏంటంటే
ఈ లోగడ యుఎస్లో అండ్ అబ్రాడ్స్లో దయ్యాలు ఉన్నాయి అని అంటే చెప్పేసి ఎంతోమంది దాన్ని రీసెర్చ్ చేసి కొంతమంది దాన్ని సాధించిన వాళ్ళు ఉన్నారు ప్రేతాత్మలపై. అలాగే దాంతో బలైన వారు కూడా ఉన్నారు. ఆ సారాంశం ఎంచుకొని ఒక రియల్ ఫ్యామిలీలో ఒక ప్రేతాత్మ ఎంట్రీతో మేము తీసుకొని దానికి ఒక లవ్ ట్రాక్ నడపాలి అని చెప్పేసి మేము ఈ ప్రొఫెసర్కు ఒక 4 కుర్రాళ్ళు, అంటే వాళ్ళు సబ్ హీరోస్, అంటే వాళ్ళకు సాంగ్స్ ఆ ట్రాక్లో నడుస్తుంది. ఒక 2 అమ్మాయిలు వాళ్ళకి సపోర్టింగ్గా వెళ్తూ కామెడీ మిళితం చేసుకుంటగా ఎక్కడ ఇంత ఉత్కంఠభరితంగా సాగే చిత్రం లాస్ట్కు ఎలాగా సాఫీగా జరిగింది అనేది మా సారాంశం. దీన్ని 9/8/2021 ప్రారంభిస్తున్నాము. దీన్ని నేను ఛాలెంజ్గా ఒక 25 రోజుల్లో ముగించి 60 రోజుల్లో ప్రేక్షకుల ముందు తీసుకురావాలంటని చెప్పేసి నేనే ప్రొడ్యూసర్ని కాబట్టి, నేనే డైరెక్టర్ కాబట్టి, కథా మాటలు స్క్రీన్ ప్లే ఎవ్రీథింగ్ నేను కాబట్టి ఎక్కడ ఇంత లోటు లేదు కాబట్టి అనుకున్న టైంకి దీన్ని మీ ముందుకు తీసుకొని వస్తాను. దీన్ని తప్పక ప్రేక్షక దేవుళ్ళు ఆదరిస్తారంటని చెప్పేసి నమస్కారం. నమస్కారం, నా పేరు పంజాల జయహింద్ గౌడ్. దయ్యాలు ఉన్నాయని సినిమా చేస్తున్నామని చెప్పేసి శ్రీనివాస్ రెడ్డి గారు కలవడం జరిగింది. 2006లో సర్దార్ సర్వాయి పాపన్న సినిమా రిలీజ్ చేసినాం. శ్రీనివాస్ రెడ్డి గారు దానికి కెమెరామెన్గా ఉండి చాలా అద్భుతంగా సినిమా తీసి బాగా నడిచింది. మరి చాలా సంవత్సరాల తర్వాత నేను హీరో అయితేనే చేస్తానన్న సంగతి శ్రీనివాస్ రెడ్డి తెలుసు. నాతో చెప్పారు, హీరో కంటే కూడా పెద్ద పేరు వస్తుంది, మీకు సబ్జెక్ట్ చాలా బాగుంది, మీరు నటించాలంటే నేను ఓకే చెప్పి ఈ సినిమాకు ఒప్పుకోవడం జరిగింది. వాస్తవంగా దయ్యాలు అనేటివి ఏదైతే ఆత్మ మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళ కోరికలు తీరకుండా మధ్యలో చనిపోయినప్పుడు వాళ్ళ ఆత్మ తిరిగేది అనేది వాస్తవం. మనం ఎన్నో సంఘటనలు చూసినాం కాబట్టి ఈ సబ్జెక్టును శ్రీనివాస్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా డైరెక్టర్, కెమెరామెన్ అన్ని విధాలుగా ఆయనే దీన్ని చేయడం చాలా సంతోషకరం. మరి ఈ సినిమా విజయవంతం అవుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. నా పేరు ఏలూరు సురేందర్ రెడ్డి అండి. శ్రీనివాస్ రెడ్డి గారు తప్పు చెప్పారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రొడ్యూసర్ సెక్టార్ చైర్మన్. ఇంకా హీరో గౌడ్ సాబ్ని చెప్పాలంటే సర్దార్ పాపను చూస్తే చాలు, ఇంకేం చెప్పాల్సిన అవసరం ఉండదు. అద్భుతంగా చేశాడు. శ్రీనివాస రెడ్డి నా కాంబినేషన్లో ఒక సినిమా చేశాడు. ఏం సినిమా? సాయిబాబు. అయితే ఈరోజు CG గ్రాఫిక్స్ వచ్చిన రోజుల్లో ఆ సినిమాని విట్లాచార స్టైల్లో వితౌట్ CG గ్రాఫిక్స్ లేకుండా చేశాడు. గ్రేట్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఈ సినిమా కూడా అలాగే ఉండాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. हाय, मेरा नाम प्रियंका कर्मकार है एंड मैं कोलकाता से आई हूँ. एक्चुअली मैं अभी मुंबई में गई रही हूँ प्रोजेक्ट के लिए एंड दिस इज माय फर्स्ट प्रोजेक्ट इन हैदराबाद इन टेलुगु. सो दिस इज़ वेरी इंटरेस्टिंग प्रोजेक्ट एंड सस्पेंस बहुत ज़्यादा है इसमें. आई थिंक आप जितना देखते जाओगे उतना आपके लिए सस्पेंस बढ़ते जाएंगे और इंटरेस्टिंग भी बढ़ते जाएंगे. तो प्लीज़ वॉच दिस मूवी एंड दिस इज़ माय फर्स्ट टाइम. आई वांट योर विश फॉर मी and thank you so much for this project, Srinivas Reddy ji. Thank you. Hello everyone, my name is Sujan and Karan Chanu. It's very pleasure to work with you, sir. Sir, thank you for this opportunity. అందరికీ నమస్తే. నా పేరు హుసేన్. ఇప్పుడు నాకు శ్రీనివాస్ రెడ్డి గారు అంటే చాలా లైక్ అండ్ ప్రేమ. ఈ సినిమాలో ఒక 4 బయట చెప్పారు.
దానికి మంచిగా తీద్దామని సార్తో కలిసి ఆయన డైరెక్షన్లో ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు వెరైటీ పంచెస్ వస్తున్నాయి, దానివల్ల వెరైటీ చేద్దామని చెప్పాను సార్కి. సార్ కూడా నాకు మంచిగా కోఆపరేషన్ చేస్తున్నాడు. దానివల్ల నేను చాలా ఖుషిగా ఉన్నాను. ఇప్పుడు నాకు ఎట్లా అంటే సార్ పిలిచి నాకు వర్క్ ఇచ్చారు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మా మన్సూరాబాద్ ఏరియాలో వివేకానంద కాలనీలో మిత్రుడు కంకణాల శ్రీనివాస్ రెడ్డి గారు సినీ ఇండస్ట్రీలో చాలా కాలం నుంచి ఉంటున్నాడు. మిత్రుడు ఈరోజు ఇన్ని రోజులు కెమెరామ్యాన్గా ఉంటూ ఒక ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా సినీ పరిశ్రమలో అన్ని కష్ట నష్టాలు అనుభవిస్తూ 30 సంవత్సరాలుగా ఉంటూ ఈ ప్రాంతాన్ని సొంతంగా సినిమా తీస్తున్నందుకు ప్రణయ ఆర్ట్స్ వారికి మరియు దయ్యాలున్నాయి సినిమా తీస్తున్న పరిశ్రమలో పనిచేస్తున్న అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ మా ప్రాంతంలో ఈ షూటింగ్ కూడా చేస్తున్నందుకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కాకుండా అన్ని సహాయకాలు అందించడానికి ప్లస్ శ్రీనివాస్ రెడ్డి గారి మొదటి సినిమా దిగ్విజయం చేయాలని చెప్పేసి బ్రహ్మాండంగా ఆడాలని చెప్పి కోరుకుంటూ ఈ ప్రాంతాల్లో షూటింగ్ కూడా చేస్తున్నందుకు ప్రత్యేకంగా కంకణాల శ్రీనివాస్ రెడ్డి గారికి చిత్ర బృందం వారందరూ కూడా ధన్యవాదాలు. చెప్పండి కెమెరా తీసుకు గుడ్ మార్నింగ్ ఫర్ ఆల్. నా పేరు భీమ్ రెడ్డి. మేము ఇద్దరు బ్రదర్స్ అవుతాం. సో నా కన్స్ట్రక్షను నాది సినిమా ఫీల్డ్, సినీ కన్స్ట్రక్షన్, నాది హౌస్ కన్స్ట్రక్షన్, ఇద్దరు బ్రదర్స్. సో శ్రీనివాస్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే దాదాపు నా వయసు అంతా అనుభవం. నాది 72 బర్త్, అన్న 73 నుంచి ఫీల్డ్లో ఉన్నాడు. సో అన్న చెయ్యని హీరోలు లేరు దాదాపు ఇన్ ఫోటోగ్రఫీ. సో ఫోటోగ్రఫీ, డైరెక్షన్, ఎవ్రీథింగ్ అనుభవం ఉన్నా కూడా అన్న అనుభవాన్ని నాలాంటి వాడు క్యాచ్ చేసుకుని నేను డైరెక్టర్ని పెట్టుకోవడం జరిగేది. ఓ ప్రొడ్యూసర్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తాడో అతనే డైరెక్షన్ పేరు పెట్టుకుంటాడు, కానీ దానికి మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఉన్న అనుభవం. ఈరోజు చాలా సినిమాల్లో తన డైరెక్షన్లో అంటే తను డైరెక్ట్గా డైరెక్షన్ చేస్తుంది ఈ పిక్చర్కి మాత్రమే, కానీ డైరెక్షన్ చేసిన చాలా సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలు కూడా చాలా సక్సెస్ఫుల్గా నడిచినాయి. అన్న ఇంటి పేరు కంకణాల. సో ఏదైనా స్టార్ట్ చేయాలంటే కంకణం కట్టాల్సిందే. సో ఆ రకంగా అలా కంకణాలు పెడుతూ అందరినీ సక్సెస్ఫుల్ చేస్తూ మరి తను ఈరోజు ఇంత లేట్గా తన పేరుతో మూవీ తీయడానికి సిద్ధపడి తను డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా మా పాప పేరు ప్రణయారెడ్డి, ప్రణయ ఆర్ట్స్. సో 100% చాలా సక్సెస్ఫుల్ అవుతుంది మూవీ అని మా నమ్మకం. అలా అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను సినిమా కో డైరెక్టర్ని. ఈ చిత్రం దయ్యాలున్నాయా అనేది ఒక డిఫరెంట్ థీమ్. ఈ థీమ్ థ్రిల్లర్. ఇందులో పాత్రల కంటే కథ చాలా ప్రాధాన్యమైంది. ఇంగ్లీష్లో వచ్చిన కంజూరస్ అనే ఒక డిఫరెంట్ ఫిల్మ్ని ఆధారం చేసుకొని మేము కొంచెం కొత్తగా ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా మీరు చూస్తూనే ఉంటుంటారు, ఎక్కువగా థ్రిల్లర్ ఫిల్మ్స్ రొటీన్ ప్రాసెస్లో కాకుండా చాలా డిఫరెంట్గా వస్తున్నాయి. ఈ క్యారెక్టర్ల మధ్య ఇది డెవిలా కాదా అని ఒక కన్ఫ్యూజన్ నడుస్తూ ప్రేక్షకులు బాగా ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. బ్రదర్ శ్రీనివాస్ రెడ్డి గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. కంకణాల శ్రీనివాస్ అంకుల్తోని నేను సెకండ్ మూవీ చేస్తున్నాను. ఇది హిట్ అవ్వాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఒక ప్యాన్